ఇవాళ బ్లడ్ మూన్ కనిపించబోతుంది. రక్తపు రంగులో పూర్తిగా చంద్రుడు ఎర్రగా కనిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని దేశాలు అలాంటి ఒక వ్యూని చూడడానికి, అలాంటి ఒక సందర్భాన్ని చూడడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల సమయంలో ఆకాశంలో ఈ బ్లడ్ మూన్ కనిపించబోతోంది. బ్లడ్ మూన్ వల్ల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని కొంతమంది అంటున్నారు. బ్లడ్ మూన్ను డైరెక్ట్గా చూస్తే ఏదో జరుగుతుందని మరికొంతమంది అంటున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, లక్నో, చండీగఢ్, కోల్కతా, పూణే ప్రాంతాల వారికి ఈ బ్లడ్ మూన్ కనిపించబోతోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా దేశాల్లో కూడా బ్లడ్ మూన్ కనిపించబోతోంది. బ్లడ్ మూన్తో పాటుగా నేడు సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 8:58 ఈ చంద్రగ్రహణం ప్రారంభమవబోతుంది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12:22 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం పూర్తి స్థాయిలో ఉండబోతోంది. రేపు తెల్లవారుజామున 2:25 వరకు గ్రహణం ముగుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని గంటల పాటు ఆలయాలు కూడా మూసివేయబోతున్నారు. ఇప్పుడు ఈ బ్లడ్ మూన్కి సంబంధించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అసలు బ్లడ్ మూన్ ఎందుకు ఏర్పడుతుంది అనే దానికి సైన్స్ ఒక రకమైన సమాధానం చెప్తుంది. మరోవైపు కొంతమంది పండితులు ఇప్పుడు వస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలకు ఇది ఒక నిదర్శనంగా చెప్తున్నారు. బ్లడ్ మూన్ని, ఈ రక్త చంద్రుడు వస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద దుశ్శకునం, ఇది అపశకునం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు ఈ మధ్యకాలంలో వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి ఈ ప్రకృతి వైపరీత్యాలు, విపరీత పరిణామాలన్నీ, వాటన్నిటికీ ఇది ఒక నిదర్శనంగా చెప్తున్నారు. మున్ముందు ఇంకా ఏదో జరగబోతున్నాయి, ఇది ఒక అపశకునం అని కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఈ మధ్యకాలంలో వరదలు వస్తున్నాయి, వర్షాలు భారీగా, క్లౌడ్ బర్స్ట్లు మనం చూస్తున్నాం. చాలా ప్రాంతాల్లో సునామీలు, భూకంపాలు, కొండ చర్యలు విరిగిపడ్డాలు, ఊళ్ళకు ఊళ్ళు తుడిచిపెట్టుకుపోవడాలు మనం చూస్తున్నాం. వీటన్నిటికీ ఈ బ్లడ్ మూన్కి ఏదో సంబంధం ఉంది అని కొంతమంది అంటున్నారు. అలాగే చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, చంద్రగ్రహణం లేదంటే గ్రహాల కదలికలు మనిషి మానసిక స్థితి మీద కూడా ప్రభావం చూపిస్తుంటాయి అని. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి ఈ బ్లడ్ మూన్ ఆర్ రెడ్ మూన్ ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది, ఆ సమయంలో అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంది, మనుషుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ప్రకృతి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఆ సమయంలో ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు జరగవచ్చని కొంతమంది అంటున్నారు పండితులు. నిజంగా ఏదైనా జరిగే అవకాశం ఉందా? ఈ బ్లడ్ మూన్ ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారు? అసలు ఈ బ్లడ్ మూన్కి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఈ బ్లడ్ మూన్ వల్ల నిజంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయా? సంభవించినటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో ఇది ఒక భాగంగా చూస్తున్నారు కొంతమంది పండితులు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఎలా ఉంది ఈ విషయంలో కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు నేను చదువుతాను, డిస్కస్ చేద్దాం, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ బ్లడ్ మూన్ చాలా దేశాల్లోని ప్రజలకు కనిపించబోతోంది. చాలామంది తమకున్నటువంటి నమ్మకాలతో చాలా భయపడుతున్నారు. ఎప్పుడు ఏ సందర్భంలో కూడా ఈ బ్లడ్ మూన్ని చూసుండరు. కొన్ని వందల ఏళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటి ఒక బ్లడ్ మూన్ సంభవిస్తుంది. సహజంగా చిన్నపాటి మార్పుల వల్ల మన ఖగోళంలో, మన స్పేస్లో చిన్నపాటి మార్పులు కూడా మానవాళి మీద, భూమి మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంటాయి కదా. మరి దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇది చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో చాలామంది భయాన్ని వ్యక్తం చేస్తున్నారు, భయపడుతున్నారు. ఏదో జరగబోతుంది, ఇవి జరుగుతున్న వాటన్నిటికీ ఇదే కారణం, ఇప్పుడు ఇది రావడం వల్ల, ఈ బ్లడ్ మూన్ రావడం వల్ల ఇంకా ఏవో జరుగుతాయి, ఇలాంటి ఎన్నో భయాలు చాలామందిలో మనకు కనిపిస్తున్నాయి. కొంతమంది పండితులు కూడా దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఈ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయంటే ఇదిగో ఇలాంటివే కారణం అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. మీరేమనుకుంటున్నారు అసలు? అయితే సైంటిఫిక్గా అసలు బ్లడ్ మూన్ ఎందుకు ఏర్పడుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. లూనర్ ఎక్లిప్స్
కామన్గా జరిగేటువంటి ఒక ప్రక్రియ. కానీ పూర్తి స్థాయిలో చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల ఈ ఎఫెక్ట్ ఉంటుంది. పూర్తి స్థాయి చంద్రగ్రహణం అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డుగా రావడం వల్ల, భూమి షాడో పూర్తిగా చంద్రుడి మీద పడడం వల్ల, మామూలుగా అయితే ఒక షాడో పూర్తి స్థాయిలో దేని మీదైనా పడింది, అసలు దాని మీద లైట్ ఎక్కడా లేదు అంటే కనిపించదు, ఆ వస్తువు కనిపించదు, లేదంటే నల్లగా మారిపోతుంది. కానీ మరి బ్లడ్ మూన్ ఎందుకు ఏర్పడుతుంది? వై ఇస్ ఇట్ రెడ్ కలర్? కొంతమంది సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఇట్స్ నాట్ రెడ్, ఇట్స్ ఏ కాపర్ కలర్, కాపర్ మిక్స్డ్ ఉంటుంది, రాగి రంగులో కనిపిస్తుంది అనేది కొంతమంది చెప్తున్నారు. అది అక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, కింద మీకు ఆర్టీవీ చూపిస్తుంది, కింద స్క్రీన్ మీద మీకు ఏదైతే కాపర్ కలర్లో కనిపిస్తుందో దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ టు లుక్ లైక్ అని కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది లేదు ఇంకా ఎర్రగా కనిపిస్తుంది అంటున్నారు. దీనికి కారణం ఏంటి? ఎప్పుడైతే భూమి సూర్యుడి నుంచి, మనందరికీ తెలిసిందే చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి లేదు, సూర్యుడి నుంచి వచ్చేటువంటి లైట్ చంద్రుడి మీద పడి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల అది అంతగా ప్రకాశిస్తుంది అనేది మనకు తెలిసిందే. బట్ ఎప్పుడైతే భూమి చంద్రుడికి సూర్యుడికి మధ్యలో అడ్డుగా వస్తుందో అప్పుడు పూర్తిగా భూమి యొక్క షాడో, నీడ చంద్రుడి మీద పడుతుంది. దానివల్ల సూర్యుడి యొక్క వెలుగు ఆగిపోతుంది, భూమి మీద పడి ఆగిపోతుంది. మరి అలాంటప్పుడు ఎందుకని అసలు కనిపిస్తుంది? పూర్తిగా నల్లగా ఉండాలి కదా లైట్ పడకపోతే అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. కానీ భూమి షాడో కేవలం బ్లూ లైట్ని మాత్రమే ఫిల్టర్ చేయగలుగుతుంది. అంటే పూర్తిగా అట్మాస్ఫియర్లో ఉండేటువంటి లైట్ మొత్తాన్ని బ్లాక్ చేయలేని పరిస్థితి. భూమి సూర్యుడి సైజుతో పోల్చుకుంటే భూమి సైజ్ చాలా చిన్నది కాబట్టి, భూమితో పోల్చుకుంటే చంద్రుడి సైజ్ చాలా చిన్నది కాబట్టి కొంతవరకు సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ లైట్ను ఫిల్టర్ చేయగలిగినప్పటికీ అట్మాస్ఫియర్లో స్ప్రెడ్ అయినటువంటి లైట్ మళ్ళీ చంద్రుడి మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది కొంత. కానీ భూమి మన ఎర్త్ మోస్ట్లీ బ్లూ లైట్ని మొత్తం ఫిల్టర్ చేయడం వల్ల మిగతా లైట్ రేస్ అనేవి చంద్రుడి మీదకి వెళ్తాయి, ఆ రిఫ్లెక్షన్ అనేది చంద్రుడి మీదకి వెళ్తుంది. దానివల్ల బ్లూ లైట్ ఫిల్టర్ అయిపోవడం వల్ల చంద్రుడు ఇలా రెడ్ కలర్లో, కాపర్ రెడ్, ఆల్మోస్ట్ కాపర్ రెడ్ కలర్లో కనిపిస్తాడు అనేది ఒక అభిప్రాయం. సైన్స్ చెప్తున్నటువంటి మాట ఇది. సో దిస్ ఈజ్ ద బేసిక్ థియరీ దీని వెనక. ఇక నిజంగా మరి చంద్రుడు ఇలా చంద్రగ్రహణం వల్ల మనకేమైనా సమస్యలు వస్తాయా, భూమి మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇప్పటికైతే సైంటిస్టులు చెప్తున్నటువంటి మాట ప్రకారం మన ఎర్త్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, దీనివల్ల ఏ సమస్యలు ఉండవు అంటున్నారు. కానీ కొంతమంది బాబాలు లేదంటే